హలో అండి, వెల్కమ్ టు ప్రగ్నాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇటు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్ ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి 2 minutes కన్నా ఎక్కువ టైం కూడా పట్టదు. స్పైస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుందండి, ఎందుకంటే దీని టేస్ట్ స్పైసీగా చాలా బాగుంటుంది. మరి ఈ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 బాయిల్డ్ ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా గరిటెతో తిప్పుతూనే ఉండాలండి, లేదంటే కనుక ఎగ్స్ ప్యాన్కి అతుక్కుపోయి ముక్కలుగా అయిపోతాయి. ఇలాగ మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా గరిటెతో ఇలా తిప్పుతూనే ఉండాలండి. చూసారు కదండి, మనకి ఎగ్స్ అయితే మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మంటని సిమ్లోకి పెట్టుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారము, 7 దంచి పెట్టుకున్న వెల్లుల్లి గర్భాలు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఎవరైనా కూడా దీన్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకి ఎగ్స్ ఉడకబెట్టుకుంటే కనుక మనకి ఇది 2 minutes కూడా పట్టదండి, అంతకన్నా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇలాగా 1 minute పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.